హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మీకు కొంచెం షాకింగ్గా ఉండొచ్చు. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ పప్పు. వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే రొటీన్ పప్పుల కన్నా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. దాని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అండ్ అందులో వంకాయ ముక్కలు, చింతపండు అండ్ పెసరపప్పు 1 గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. అండ్ చిటికెడు పసుపు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నీ ఇలా మంచిగా ఉడికించుకోవాలి. మరి ఓవర్ కుక్ కూడా చేయొద్దు. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చెప్తాను. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అండ్ కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక టమాటో పీసెస్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న వంకాయ, పప్పు, చింతపండు ఈ మిశ్రమం వేసుకొని కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. అండ్ ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు వేసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కువ తెలియకుండా షుగర్ అండ్ కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఇది పప్పు రెడీ. సర్వింగ్ బౌల్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాం. అండ్ స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. వేడి వేడి వంకాయ పప్పు రెడీ. ఎప్పుడు తినే రొటీన్ పప్పుల కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ రైస్లోకి, చపాతీలోకి కూడా టేస్ట్ బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.